మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాల సందేశంలో 21వ సందేశంగా తపస్కాలము మంచి ఆలోచనలతో మన మనస్సును నింపుకొను కాలం. చాలా పెద్దగా ఉంది టైటిల్, కానీ చాలా ముఖ్యమైందండి. మన మనస్సు అనేది ఒక తోట అన్నమాట. ఆ తోటలో మనం ఎలాంటి విత్తనాలు వేసుకుంటే అలాంటి పంట వస్తుంది. కనుక మనం ఈ మనస్సు అనే తోటలో మంచి విత్తనాలు వేసుకోవాలండి. ఆనందం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏం చెప్తాడంటే, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండండి, అందరితో సాత్వికంగా ఉండండి, అంటే అందరితో ప్రేమగా ఉండండి, సమాధానంగా జీవించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టేక్ ద పీస్ ఆఫ్ గాడ్, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనమాట. ఒక శాంతి దూతగా వెళ్ళండి, ఏంజిల్ ఆఫ్ పీస్ అన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిస్ ప్రేయర్ అండి, నేను కూడా చెప్పుకుంటాను. మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ ఓ లార్డ్, నన్ను నీ శాంతి దూతగా మార్చు. అందరితో బాగుండండి. పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు దేన్ని గురించి చింతించకండి, మీకు ఏది కావాలో దాన్ని ప్రార్థనలో దేవుణ్ణి అడగండి. అడిగేటప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన హృదయంతో అడగండి. ఇప్పటి వరకు మీకు చాలా చేశారు కదండి, అవునా? మీరు ఆరోగ్యంగా ఉన్నారు, కోవిడ్ ఎంతోమంది చనిపోయారు, మరి మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, వస్త్రాలు వేసుకుంటున్నారు, మీకు ఆహారం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నామండి. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, పాపం నుంచి విమోచించబడి దేవుని బిడ్డలుగా మనం చేయబడ్డాం. మనకి రక్షణ, మనకి పరలోకం ఉంది అన్నమాట. ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనకు ఆయన రక్షణ వస్త్రాన్ని ఇస్తారు కదా. పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయి, పరలోక తండ్రి బిడ్డలుగా మనం ఉన్నాం అన్నమాట. కనుక మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు ఆనందించండి. ఇప్పటి వరకు చేసిన మేలులకి మీరు కృతజ్ఞత చెప్పండి. చింతించొద్దు అని చెప్పాడు కనుక మనం చింతించకూడదు. యేసు ప్రభువే చెప్పాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నమాట. మత్తయి 5, 6, 7 మీరు తప్పకుండా చదువుకొని పాటించాలండి. అది ABCD LKG లాగా అన్నమాట. పరలోకానికి రావాలంటే యేసు ప్రభు కొండ మీద చేసిన మొదటి ప్రసంగం అన్నమాట. మత్తయి 5, 6, 7 ఇలా ఉండండి మీరు అని చెప్పి చివరికి ఏం చెప్తాడంటే, మత్తయి 7:21లో ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు పరలోకానికి వస్తారు. యేసు ప్రభు బోధించిందంతా కూడా, పౌలు బోధించిన, ప్రవక్తలు బోధించిన, మోషే బోధించిన, వాళ్ళు బోధించిందంతా తండ్రి ఏది చెప్తే అది బోధించారండి. కనుక ఈ విధంగా తండ్రి చెప్పిన విధంగా మీరు జీవిస్తేనే పరలోకానికి వస్తారు. కనుక బైబిల్ చదువుకోనండి.
అయితే మత్తయి 6:25 అండి. తర్వాత 31 కూడా 2 మార్లు ఆయన ఇదే మాట చెప్తున్నారనమాట. మీరు ఏమి తినేదమ్మా, ఏమి ధరించేదమ్మా, ఏమి త్రాగేదమ్మా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవేమి విత్తనాలు వేసుకోవట్లేదు, పంట నూర్చట్లేదు, గిడ్డంగుల్లో దాచుకోవట్లేదు, కానీ మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క పక్షి కొరకు, లేకపోతే కప్పలు కొండల్లో బొరియల్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఆహారం పెడతారండి దేవుడు. ఆయన ఒక్క మాట కూడా వ్యర్థం కాదు తెలుసా. 136 కీర్తన 25వ వచనంలో అక్కడ దావీదు అంటాడు, ప్రభువా ప్రతి ప్రాణికి భోజనం ఒసగే దేవుడవు నువ్వు. అందరికీ కూడా, అన్ని ప్రాణులకి, మనుషులకే కాదు జంతువులకి అన్నిటికీ కూడా, వృక్షాలకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కనుక ఆయనకి మనం వందనాలు చెప్పాలి. మీరు చింతించకండి అని చెప్తున్నారు. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. కానీ మీరు మొదట దేవుని రాజ్యమైన నీతిని వెతకండి. మత్తయి 6:33 అండి. నా హృదయంలో దేవుడు రాశారు. మీకు ఏది ఈ లోక విషయాల్లో మీరు చింతించొద్దు. మీరు మొదట దేవుని రాజ్యమైన నీతిని వెతకండి. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క వాక్యం యేసుప్రభు అండి. యేసుప్రభు, పరిశుద్ధాత్మ, పరలోక తండ్రి, వాళ్ళు అంటే వాళ్ళ మాటలు అన్నమాట. ఈ మాటలు వెదకి చదువుకొని మీరు వాటిని విధేయించండి. చదవండి, విధేయించండి. అప్పుడు మీరు దేవుని కొరకు వెతుకుతూ ఉంటే, ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పడానికి మధ్యాహ్నం వచ్చేసానండి, స్టూడియో ఖాళీగా లేదనమాట. డ్రైవర్ అడుగుతున్నారు, ఏమ్మా ఇంత మధ్యాహ్నం ఎండలో 2 గంటలకి 2:30కి వచ్చేస్తున్నారు అంటే, ఈరోజు ఇదే టైం ఇచ్చారు మధ్యాహ్నం అని చెప్పానమాట. దేవుని పని కొరకు పరిగెత్తాలండి. అలా పరిగెత్తాలి. ఇంట్లో ఉన్నా సరే దేవుని వాక్యం చదువుకొని దాన్ని పాటించాలన్నమాట. కానీ చింతించొద్దు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం బ్రెయిన్లో, మన మైండ్లో మనకి చింత, భయము, నిరాశ ఇలాంటివి మన మనసులో మనం విత్తనాలు నాటకూడదన్నమాట. అయితే నాటేది మనం కాదండి. యేసు ప్రభు విత్తనాలు నాటితే ఇక్కడ అన్ని మంచి విత్తనాలే నాటుతాడనమాట. ఆనందంగా ఉండండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు అమూల్యమైన బిడ్డ, నువ్వు నాకు ప్రేమైన బిడ్డవి. నేను ధ్యానించుకుంటూ ఉంటే, పరలోక తండ్రి నువ్వెంత మంచి దేవుడు, నన్ను ఎంత చక్కగా మా అమ్మ కడుపులో సృజించావు కదా, చిన్న చిన్న విషయాలు కూడా శ్రద్ధ వహించి నన్ను సృజించావు, నాకు నీ శ్వాసనిచ్చావు, నీ రక్తాన్ని ఇచ్చావు, నాకు మంచి తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, అన్నయ్యలు, అక్క, చెల్లి, మరి మంచి గురువులు, నాకు చిన్ననాడే వాక్యం నేర్పించిన వాళ్ళు, ఇప్పటి వరకు తీసుకొని వచ్చిన ఎంతమంది, నా భర్త, పిల్లలు, అన్ని విషయాల్లో మంచి ఫ్రెండ్స్ అండి. దేవుడు అన్ని మంచివి ఇచ్చారు కదా. అయితే ఇలా మన మనసులో మంచి విత్తనాలు నాటేది ఎవరనంటే యేసుప్రభు అండి. మరి మన మనసులో చెడు విత్తనాలు నాటేది ఎవరనంటే సైతాన్ అన్నమాట. కనుక ఇప్పుడు వరకు సైతాన్ మీ లోపల ఏవి చెడు విత్తనాలు నాటాడో అవన్నీ మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. సెల్ ఫోన్లో డిలీట్ చేస్తాం కదా. అందుకే యేసుప్రభు చెప్తారు మత్తయి 15:13లో, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెకిలించబడుతుంది. తండ్రి నాటకుండా సైతాన్ నాటిన మొక్కలు ఏమైపోతాయంటే వాటిని తీసేస్తానని చెప్తున్నారనమాట. మనం వాటిని తీసేయమని చెప్పాలి. మన మనస్సులో దాచుకోకూడదండి. మెమరీ ఏమవుతుందో అది నేను చెప్తాను. ఎందుకంటే మనము ఒక వ్యక్తి మీకు చాలా ద్రోహం చేశాడు అనుకోనండి, అప్పుడు ఆ మనిషి మీకు మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంటే ఇలా చేశాడు, అప్పుడు ఈ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ఏమైపోతుందంటే అంతటా బ్రెయిన్ అంతటికి వెళ్తుందండి. నేను మీకు చార్ట్ ద్వారా చూపిస్తాను, బయాలజీ టీచర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా నర్వ్ సెల్స్ ఇలా ఉంటాయండి. ఇక్కడ చూడండి, వీటిని డెండ్రైట్స్ అంటారు అన్నమాట. చార్ట్లో చెప్తాను. అవి ఇలా ఒకదాన్ని ఒక అతుక్కుని ఉంటాయి. సపోజ్ మీరు చెప్పారనుకోనండి, నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకంతా షుగరే ఒంటి నిండా అంటే, అప్పుడు
ఈ నరాలు నర్వ్ సెల్స్ అంటామండి వీటిని. ఈ డెండ్రైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే నాలుక నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుందండి. ఫస్ట్ లింగ్వల్ నర్వ్ అంటారనమాట. అక్కడి నుంచి ఆ సెంటర్ ఈ నాలుక అక్కడి నుంచి మొత్తంగా వెళ్ళిపోతుందన్నమాట. షుగర్ ఉందంట కనుక ఆ విధంగా షుగర్ ఉండేలాగా మీరు పని చేయండి. డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందన్నమాట. కానీ మీరు మంచి యేసు ప్రభు వాక్యం తీసుకొని యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని మీరు చెప్పుకున్నారనుకోండి నోటితోటి, అప్పుడు ఇక్కడ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందన్నమాట. ఆరోగ్యంగా ఉందంట తను జసింత, యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత 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 కనుక అన్నీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ నర్వ్స్ ద్వారా అన్ని ఆర్గన్స్లోకి ఇన్ఫర్మేషన్ సమాచారం వెళ్ళిపోతుందన్నమాట. ఆరోగ్యంగా ఉండేలాగా అన్ని ఆర్గన్స్ పనిచేయనుగా. కానీ కనుక మనం ఎప్పుడు మంచి ఆలోచనలు మన మనసులో నాటుకోవాలండి. చెడు ఏదైనా ఉందనుకోండి అవన్నీ మన మనసులోంచి తీసేయాలన్నమాట. కానీ యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆయన రక్తంలో ఇదంతా కడిగేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు యేసు వాక్యంతో ఒకవైపు యేసు రక్తంతో అవన్నీ కడిగేస్తాడనమాట. కనుకనే యెషయా 43:18 మీరు పాత సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, నేను ఒక క్రొత్త కార్యం చేయబోతున్నాను. ఎప్పుడు కూడా పాతవి, ముఖ్యంగా మీకు చేదు జ్ఞాపకాలు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంకా వాటిని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మెమరీ బలహీనమైపోయి నశించిపోతుందండి. మంచివి ఫిలిప్పీ 4:8 అండి ఈరోజు టాపిక్. ఏమంటున్నాడంటే పౌలు, మీ మనస్సుని మీరు మంచి వానితో నింపుకొనండి, స్తుతి పాత్రములు పరిశుద్ధమైన వానితో మీరు నింపుకొనండి. మీకు ఏమేమి తీపి గుర్తులు ఉన్నాయి? నాకు మా అమ్మ అన్నం తినిపించడము అవన్నీ గుర్తున్నాయి. అమ్మ ప్రక్కలో పడుకోవడము, అలా ఏది మీకు సంతోషంగా ఉంటుంది? చిన్నప్పుడు అందరం కూర్చొని అన్నయ్య మ్యాంగో కట్ చేసి అందరికి ఒక్కొక్క ముక్క ఇస్తాడు, చాలా ఇష్టంగా ఉంటాయన్నమాట. అలాంటివి ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎవరు గుర్తొస్తే సంతోషంగా ఉంటారు అవన్నీ మీరు రీకాల్ చేసుకోండి. ప్రేమ మీకు బలాన్ని ఇస్తుంది అన్నమాట. కానీ మీకు ఎవరు గుర్తొస్తే మీరు బాధపడతారు, ఏ సంఘటన, అవన్నీ కూడా మీరు తీసేసుకోండి. మరి ఎలా తీసేసుకోవాలంటే 2 కొరింథీలో 10:3-5 వరకు పౌలు చెప్తాడండి. మేము వాడే ఆయుధాలు ఈ ప్రపంచ సంబంధమైనవి కాదు. మనిషి నన్ను ఒక మాట అన్నాడు, నేను మళ్ళీ తిరిగి అంటాను. ఆయన కత్తి వాడాడు, నేను మళ్ళీ కత్తి వాడతాను. అలా కాదు. ఆయన ఏమంటాడంటే మేము వాడే ఆయుధాలు ఆధ్యాత్మికమైన ఆయుధాలు అన్నమాట. అవి సైతాను దుర్గాలు మనసులో కడతాడండి సైతాన్, వాటిని కూల్చివేయగలిగినటువంటి సమర్థవంతమైనవి అన్నమాట. సైతాన్ని ఎక్కడ యుద్ధం చేస్తాడంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇలా యుద్ధం చేస్తున్నారు కదండి, రష్యా యుక్రెయిన్, లేకపోతే ఇజ్రాయెల్ దేశం చుట్టూ వీళ్ళు గాజా ఆయుధాలు వాడుతున్నారు. వాళ్ళు ఇంకా చాలా భయంకరం కదా, గన్స్ వాళ్ళు వాడేవన్నీ చూస్తుంటే ఏంటో నాకే తెలీదు. కానీ మనం సైతాను మనతో యుద్ధం చేసేటప్పుడు ఎక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అంటే మన మైండేనండి. ఇక్కడ యుద్ధం చేస్తుంటాడనమాట. ఎట్లా అనంటే ఒకటొక్కటి నేను కొంచెం చెప్తాను, మీకు అర్థం కావాలి. ఏంటంటే ఇదో యోసేపుని తీసుకుందాం. ఆదికాండంలో యోసేపు పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడండి. పోతీఫర్ భార్య అతన్ని శోధిస్తుంది పోతీఫర్ లేని సమయంలో, నాతో చీకటి తప్పు చెయ్యి అని. అప్పుడు ఆయన అంటాడమ్మా, నేను ఇలాంటి పని చేయలేను, యజమానుడు ఇంటి తాళాలన్నీ నాకు ఇచ్చాడు అధికారం, నిన్ను ఇవ్వలేదు, మిమ్మల్ని నాకు అప్పచెప్పలేదమ్మా, ఎందుకంటే మీరు ఆయన భార్య, ఆయన శరీరంలో ఎముక అమ్మ, పైగా ఇది భగవద్ద్రోహం కాదా తల్లి అంటాడు. యోసేపులో దేవుడు ఉన్నారండి, అందువల్ల ఆ భగవంతుడు ఆయన శరీరంలో ఉన్నారు, ఆత్మలో ఉన్నారు కనుక ఇలాంటి పాపం నేను చేయలేను అని అంటాడనమాట. అంటే
వాక్యంతో అనమాట. ఆయన వాక్యంతో సైతాన్ని జయిస్తాడు. ఒప్పుకోలేదు ఆ పాపానికి. లేకపోతే యేసు ప్రభు చెప్తానండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత సైతాన్ చూస్తాడు, ఈయనకి ఆకలేస్తుంది, 40 దినాలు ఉపవాసం చేశాడు కనుక శోధిద్దామని, నీవు దేవుని కుమారుడవుతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చి నీ ఆకలి తీర్చుకో. అలాంటి శోధన అనమాట. మనకి డబ్బు అవసరం అవుతుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఆఫీస్లో బ్యాంక్లో పనిచేస్తున్నారు, మీ దగ్గరే ఉంటుంది ఆ బ్యాంక్ డబ్బు అంతా. ఒక్క అకౌంట్ కొంచెం ఆల్టర్ చేస్తే నీ కష్టం తీరిపోతుంది కదా. ఒక క్లర్క్ అలాగే చేశారంట. 1 lakh అవుతే 10,000 అని ఒక 0 తీసేసి మరి డిపాజిట్ చేశారు. తర్వాత తెలిసిపోయింది అనుకోండి. అలాంటి శోధన తీసుకొని వస్తాడనమాట. అప్పుడు యేసు ప్రభువు అద్భుతం చేసుకున్నారండి. తన ఆకలి తీర్చుకోవడానికి చేయలేదు, కానీ వాక్యంతో సైతాన్ శోధన తెచ్చాడు. ఆత్మ ఖడ్గంతోనే యేసు ప్రభు గెలిచారనమాట. ఇది ఖడ్గం అండి, దేవుని యొక్క వాక్యం అన్నమాట. హీబ్రూ 4:12 ఉంటుంది. ఆ వాక్యంతో గెలిచాడు. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. ద్వితీయోపదేశకాండ 8:3 ఆ వాక్యంతో సైతాన్ని జయించాడనమాట. అలాగే మరి యోసేపు కూడా ఆమెతో పాపం చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఏం చెప్పారు, నీ దేహం దేవుని ఆలయం, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. ప్రతిసారి మీకు శోధన వచ్చినప్పుడు నేనేం చెప్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని నోటితో పలకడం ద్వారా మీలో సైతాన్ని మీరు జయించగలరన్నమాట. మీరు నోటితో పలకాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఇది నాకు ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని ఒకసారి ఈ వాక్యంతో దేవుడు మాట్లాడారండి. మా పాప అనింది, మమ్మీ షాపింగ్కి వెళ్దామా అని. అప్పుడు నేను బైబిల్ తీసి చూస్తా బుజ్జి అని ప్రతిదానికి తీసేదాన్ని అనమాట. చాలా సంవత్సరాల క్రితం అండి. అప్పుడే చదివాను అనమాట. భక్త సింగ్ గారి బుక్కు, దేవుని చిత్తం చేసినప్పుడు మనకు ఆనందం ఉంటుందని రాస్తారనమాట. అక్కడ ఆయన రాస్తారు, హెయిర్ కట్టింగ్కి వెళ్ళాలన్న దేవుణ్ణి అడిగి వెళ్ళమంటేనే వెళ్ళేవాళ్ళు అనమాట. సో చిన్నది ఏది వేసుకోవాలి అని. నేను కూడా బైబిల్ తీస్తే ఏమి తినేదమ్మా, ఏమి ధరించేదమ్మా, ఏమి త్రాగేదమ్మా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. మత్తయి 6:25 వచ్చిందండి. అంటే బట్టల షాప్కే వెళ్దామనింది అనమాట. అవసరం లేదు, బట్టలు ఇప్పుడు కొనేంత అవసరం లేదు, కానీ కొంటా ఉంటాం అన్నమాట. సైతాన్ శోధన పెట్టినప్పుడల్లా మనం ఆ పని చేస్తూ ఉంటాం. వెళ్ళి ఇక్కడ తిను, ఇక్కడ ఇవి షాపింగ్ చెయ్యి, లేకపోతే వీళ్ళతో వ్యర్థమైన మాటలు. కనుక ఆ సైతాన్ పెట్టిన శోధన ఎట్లా జయించాలంటే వాక్యంతో. ఈ వాక్యాన్ని చెప్పాలి. అపరిశుద్ధమైనవి చూడమని చెప్పారనుకోండి, అప్పుడు మీరు వాక్యం చెప్పాలి. ఏంటి అనంటే, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కనుక నేను అపరిశుద్ధమైనవి నేను చూడను. అలా మనము ఆ వాక్యంతో ఇక్కడ సైతాను కట్టే దుర్గాల్ని, పెట్టే ఆలోచనలని మనం జయించాలండి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ మలినమైన ఆలోచనలు వస్తాయనుకోండి. మలినమైనవి చూసినప్పుడు అప్పుడు మనము ఆ సైతాన్ యొక్క పెట్టిన ఆలోచనలని మనం పోషించకూడదండి. దావీదు చూడండి, దావీదు ఒక స్త్రీని చూస్తాడు కదా. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో టెర్రస్ మీద ఉంటాడు, ప్రక్కన స్నానం చేసుకుంటున్న స్త్రీని చూస్తాడు. అప్పుడు ఆయనకి కళ్ళలో నుంచి ఏమవుతుంది, ఇక్కడికి మనసులోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ స్త్రీ. ఆ తర్వాత ఆయన నోటితో పలుకుతాడు, ఆమె నాకు కావాలి అని, తీసుకొని రండి అని. కానీ ఆమె పరాయి స్త్రీ. ఆయన ధర్మశాస్త్రాన్ని దినం రాత్రి ఆయన మరి ధ్యానించేవాడనమాట. లేవియకాండం 18లో ఉంటుంది, పరాయి స్త్రీని, పరాయి వాని భార్యని తాకకూడదు, అలాగే ముట్టుతైన స్త్రీని తాకకూడదు. సామెతల 6:27 కూడా ఉంటుంది. ఆయనకి ఆ వాక్యము మరి తెలుసు, కానీ
నోటితో ఏం పలికాడు, నాకు ఆ స్త్రీ కావాలి అంటే ముందు ఆయనకి ఆలోచన పెట్టాడు సైతాన్. థాట్స్ విల్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ విల్ రిజల్ట్ ఇంటూ డీడ్స్ అనమాట. మీరు ఎవరినైనా చూడండి, తాగి ఒక అమ్మాయిని ఇలా చేశారు, తర్వాత చంపేశారు, ఎంత భయంకరం కదా. అంటే ముందు వాళ్ళకి సైతాన్ ఆలోచనలు పెట్టాడు ఎలా ఎలా చేయాలని. తర్వాత వాళ్ళు నోటితో మాట్లాడుకున్నారు, తర్వాత అది జరిగిందనమాట. కనుక థాట్స్ లెవెల్ ఇక్కడే సైతాన్ ఆలోచన పెట్టినప్పుడు దాన్ని మనం పోషించొద్దండి, గర్భం ధరించొద్దు అనమాట. సైతాన్ యొక్క ఆలోచనలు అబార్షన్ జరుగునుగాక హోసియా 9:14 ఉంటుంది. మనం వాటిని ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో ఖండిస్తూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి బాగా తెలియాలండి, హృదయం నిండా వాక్యం ఉండాలి, అప్పుడే మనం జయించగలుగుతామన్నమాట. తర్వాత చూడండి, దావీదు మరి ఆమెతో పాపం చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందండి, కొన్ని సంవత్సరాల తర్వాత తన పెద్ద కొడుకు అమ్నోను తన మారు చెల్లెలు తామార్ని మానభంగం చేస్తాడు. అందువల్ల తామారు వాళ్ళ సొంత అన్నయ్య అబ్షాలోము 2 సంవత్సరాలు సైతాన్ ఇక్కడ నీ చెల్లిని ఇలా చేశాడు, నువ్వు ఊరుకుంటావా, అతన్ని చంపాల్సిందే 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 చంపాల్సిందే. అప్పుడు ఆయన ఒక చెట్టులాగా మనసులో కక్ష పెరిగిపోయి మరి భోజనానికి పిలిచినట్లుగా పిలుస్తాడు. పొలంలో ఉన్ని కత్తిరించి పండుగ చేసుకుంటున్నాన్ని తాగించి తర్వాత చంపేస్తాడు చూడండి. తర్వాత భయంతో పారిపోతాడు అనమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి, మంచి ఆలోచనలతో మీ మనస్సు నింపుకొనండి. ఇప్పుడు నేను చార్టు ద్వారా మీకు వివరిస్తానండి ఎలా ఆలోచనలు అంటే మన కళ్ళతో చూసి శరీరం ఇది కదా, అక్కడి నుంచి మనస్సు, దీన్ని సోల్ అంటారు, అక్కడి నుంచి మరి ఎలా ఇవి మనిషిని అఫెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత దేవుని వాక్యం అనుకోండి, మనం చదివితే ఇక్కడ మన ఆత్మలోకి వెళ్తుంది అనమాట. జీవమైన వాక్యం, యేసుప్రభు ఇక్కడ ఉంటారు. ఈ ఆత్మ నుంచి మనసులోనికి దేవుని వాక్యం రావాలండి. ఆ తర్వాత మనం దాన్ని నోటితో పలుకుతూ దాన్ని జీవించాలన్నమాట. అందుకే రోమ 12లో పౌలు అంటాడు, రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే. ప్రతిరోజు వాక్యంతో మీ మనస్సుని నూతనపరచుకోనండి. మన వాక్యము హృదయంలో నుంచి, ఆత్మలో నుంచి, మనస్సులో నుంచి, నోటిలో నుంచి, తర్వాత మనం దాన్ని జీవించాలి. అప్పుడు మనం జీవిస్తామన్నమాట. ఒకసారి నేను మీకు మ్యాప్ ద్వారా వివరిస్తానండి. ఇవి చూడండి, నర్వ్ సెల్స్ అంటారు అనమాట. దీన్ని ఇదో సెల్ బాడీ అంటారు, దీన్నేమో యాక్సాన్ అని అంటారండి. ఇక్కడ చూడండి చేతుల్లాగా ఉన్నాయి, డెండ్రైట్స్ అనమాట. సో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగానే డెండ్రైట్స్ పెద్దగా అయిపోయి పక్కన వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పుడు కింద చూస్తే దీని క్రింద మళ్ళీ ఇంకొక నర్వ్ సెల్ ఉంటుంది కదండి, ఆ డెండ్రైట్స్కి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అప్పుడు ఈ బ్రెయిన్ సెల్స్ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి ఆరోగ్యంగా ఉంది బిడ్డ కనుక మీరు ఆరోగ్యంగా పనిచేయండి, అలా మరి ఆరోగ్యంగా పనిచేస్తుంది అనమాట మన శరీరం. నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అనగానే సంతోషంగా ఉండడానికి ప్రేమ అనే హార్మోన్, లవ్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. లేదనుకోండి, నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, వాళ్ళు నన్ను అవమానించారు, నా డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని ఇలా చేయాలి, లేదా నన్ను వాళ్ళు తిట్టారు, ఇన్ని మాటలు అన్నారు అని మీరు బ్యాడ్ మెమరీస్ని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారంటే ఏమవుతుందంటే ఈ సెల్స్లో, ఈ నరాల్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ నరాలు తెగిపోతాయండి. అప్పుడు ఈ ఒక్క నరానికి ఇంకొక నరానికి ఉన్న కనెక్షన్ కూడా తెగిపోతుంది అన్నమాట. అప్పుడు ఆక్సిజన్ సప్లై, ఫుడ్ సప్లై ఆగిపోతుంది. తర్వాత ఫియర్ హార్మోన్ సెక్రెట్ అయిపోయి అంత మనసు అంతా చీకటి అయిపోతుంది అన్నమాట. అందుకే 2 కొరింథీ 4:4లో సైతాను ఇహలోక దైవము వాళ్ళ మనస్సులని చీకటిలో ఉంచడం వలన వాళ్ళు సువార్తలో యేసుప్రభు వెలుగును చూడలేకపోతున్నారని ఉంటుందన్నమాట. సో చాలా 90% డిసీజెస్, రోగాలన్నీ కూడా ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల వస్తాయంటండి.
డిప్రెషను, నీకేం మంచి జరగట్లేదు, లేదా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, అబ్షలోం లాగా, అమ్నోన్ ఒక చెడు ఆలోచన వచ్చేస్తుంది చూడండి. అలాంటి ఆలోచనలు వద్దు. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉంటే ఇవి ప్రేమ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి మన దేహాన్ని ప్రేమతో ఆరోగ్యంతో నింపుతాయి. ఇక్కడ చూడండి, మానవ శరీరము 3 భాగాలండి. వెలుపలి భాగాన్ని శరీరం అని అంటారు. ఆ తర్వాత మరి రెండో భాగం మెదడు అంటామండి. సైన్స్లో అయితే బ్రెయిన్, మైండ్ అన్నమాట, మనస్సు. ఇది సోల్, ఇంగ్లీష్లో అయితే ఇది సోల్ అండి. ఇక్కడ రాసింది చూడండి, సోల్. సైన్స్ అయితే బ్రెయిన్ అంటామన్నమాట. తెలుగులో అయితే మనస్సు, ప్రాణము అని అంటారు. ఇంకా మూడో భాగాన్ని ఆత్మ, స్పిరిట్, నంబర్స్ ఉన్నాయి చూడండి, ఇది అన్నమాట. ఇది మనం అండి, అసలు మనం ఇది అన్నమాట. ఈ ఆత్మలోనే పరిశుద్ధ ఆత్మ నివసించి మనకి జీవం గల వాక్యంతో మనకి జీవాన్ని ఇస్తాడు. అందుకే యేసుప్రభు అంటారు, శరీరం నిష్ప్రయోజనమైనది, జీవంనిచ్చినది ఆత్మయే. ఈ ఆత్మలో ఉన్న జీవము మన మనస్సులోకి వెళ్ళిపోవాలండి, మైండ్లోకి వెళ్ళిపోవాలి. దేవుని యొక్క వాక్యంతో మన మనస్సుని నింపుకోవాలన్నమాట. అక్కడి నుంచి మన శరీరంలోనికి ఆ వాక్యం రావాలి. నోటితో మనం పలకాలి, కన్నులతో చదవాలి, చెవులతో వినాలి, తర్వాత జీవించాలన్నమాట. అలా ఆత్మ నుంచి మరి మనస్సులోనికి, మైండ్లో నుంచి మరి మన శరీరంలోనికి దేవుని యొక్క వాక్యం రావాలండి. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనము చూడండి, కన్నులతో చూస్తాం కదా, తర్వాత చెవులతో వింటాం, తర్వాత నాలుకతో మాట్లాడతాం అన్నమాట. కన్నులతో మీరేం చూస్తున్నారు? దావీదు చూడండి, పరాయి వాని స్త్రీని చూస్తాడు, తర్వాత నాలుకతో ఆమె కావాలనుకుంటాడు, ఆమె గురించి వింటాడు, ఆ తర్వాత ఆయన మనసులో అది కోరిక అయిపోతుంది అన్నమాట. తర్వాత ఆమెతో పాపం చేస్తాడు. కనుక ఈ బయట నుంచి ఇన్ఫర్మేషను మీ యొక్క మనసులోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే లోకమంతా పాపమే, ఈ న్యూస్ ఆ న్యూస్ అంతా చెత్త ఉంటుందండి. అందుకే ఇవన్నీ మూసేసుకొని ఈ ఆత్మ కన్నులతో యేసు ప్రభుని, దేవుని వాక్యంలో మీరు చూసి ఆయనే శాంతి, ఆయనే సమాధానం, ఆయనే ఆరోగ్యం. ఆ ఆత్మ నుంచి వాక్యం మీ మనసులోకి రావాలండి. మనసులోంచి మీరు అలా జీవించాలన్నమాట. కంప్యూటర్లో ఒక టర్మ్ ఉంటుందండి, గిగో. కంప్యూటర్ టర్మినాలజీలో గిగో మీన్స్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అండి. నేను చేశాను, కంప్యూటర్స్ చెప్తున్నాను. అంటే లోపలికి చెత్త పోతే బయటికి చెత్తే వస్తుంది అని. కానీ నేనేం చెప్తున్నా అంటే గుడ్ ఇన్ అండ్ గుడ్ అవుట్ అన్నమాట. లోపలికి మీరు మంచి తీసుకోండి, యేసు ప్రభుని తీసుకోండి, మంచి వ్యక్తులని. మంచి తీసుకుంటే అప్పుడు మీ నుంచి మంచే వస్తుందండి. మదర్ తెరీసా లాగా, శిష్యుల్లాగా, పునీతులు, యేసు ప్రభు వల్లనే ఈ లోకంలో అందరూ మారుతున్నారండి, మంచిగా అయిపోతున్నారు. గాంధీజీ కూడా అన్నమాట కదా. మత్తయి సువార్తలో మంచి లోపలికి, మంచి వెలుపలికి అన్నమాట. హృదయం లోపలికి వెళ్ళినచో మంచి, ఆ మంచే బయటికి వస్తుంది అన్నమాట. కనుక దేవుని వాక్యంతో మన హృదయాల్ని నింపుకుందాం. చూశారు కదా, మన ఆత్మ నుంచి, మనసులో నుంచి, నోటిలో నుంచి వాక్యం, జీవమైన వాక్యం బయటికి వచ్చి మనం జీవించాలి ఆ వాక్యం ప్రకారం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, సైతాను మా మైండ్లోనే యుద్ధం చేస్తూ కలుపులు మా మైండ్లో నాటుతూ ఉంటాడు. కనుక ఆ కలుపులన్నీ కూడా పరిశుద్ధాత్మదేవ నాయన మీరు కాల్ చేయమని అడుగుతున్నాను తండ్రి. మంచి వాక్యాలు, జీవం కలిగిన వాక్యాలు మా మనసులో నాటండి. నేను దేవునికి అమూల్యమైన బిడ్డ, నేను దేవునికి ప్రత్యేకమైన బిడ్డ, దేవుని చేతిలో కిరీటంగా ఉంటాను. ఆయన నన్ను ప్రత్యేకంగా తన పోలికగా సృజించారు. యేసు ప్రభు నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు, తన రక్తాన్ని ఇచ్చారు, నా కోసం పరలోకంలో ప్రార్థిస్తున్నాడు, నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు, నా కోసం దూతల్నిచ్చాడు, అక్కడ ఇల్లు కట్టి మరలా వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. నేను ఆయనకి ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఉన్నాను, శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని మంచి ఆలోచనలతో మా మనసును నింపుకోవడానికి ప్రభా కృప దయచేయండి. ఎవరైనా మమ్మల్ని గాయపరిచినా, మా జీవితంలో ఏదైనా విషాదం జరిగినా ప్రభా, అలాంటి మెమరీ, జ్ఞాపకాలు మా మనసులో ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవ యేసు రక్తంలో
వాటన్నిటినీ కూడా మీరు కడిగి తుడిచివేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ మనస్సుని మంచి తీపి జ్ఞాపకాలతో దేవుని వాక్యంతో నింపుకొని ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు, మంచు జల్లు.